ఈ ఇడ్లీలను చూస్తే కొద్దిగా వెరైటీగా కనిపిస్తున్నాయి కదూ. ఓట్స్, మఖానా, బాదం వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని ఉపయోగించి చేసిన ఈ ఇడ్లీలు కేవలం రుచిని మాత్రమే కాదు, తక్షణ శక్తిని అందిస్తాయి. షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతూ రోజంతా చురుకుగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా డైట్ చేసేవారు, డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఓట్స్ మఖానా ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ముడి అటుకులు 1 కప్పు, ఫూల్ మఖానా 10, బాదం పప్పు 10, గల్లుప్పు రుచికి సరిపడా. ఓట్స్ మఖానా ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలోకి మినప్పప్పు, ఓట్స్, పెసరపప్పు, ముడి అటుకులు, బాదం, మఖానాలను తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోయాలి. వాటన్నింటినీ 4 నుంచి 5 గంటల పాటు చక్కగా నాననివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి సరిపడా గల్లుప్పు వేసుకొని ఇడ్లీ వేయడానికి సరిపోయే విధంగా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పిండిని ఒక అరగంట తర్వాత నూనె రాసిన ఇడ్లీ పాత్రలో వేసి నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలోకి ఇడ్లీ పాత్రలను చేర్చి మూత పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి షేప్ అవుట్ అవ్వకుండా 2 నుంచి 3 నిమిషాలు ఆగి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఇన్స్టెంట్ ఎనర్జీని అందించే ఓట్స్ మఖానా ఇడ్లీ రెడీ.